హలో పిల్లలు, ఈరోజు మరొక ఎక్సైటింగ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ మనం చూద్దాం. దీనికి మనకు కావాల్సింది ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి, తర్వాత పెప్పర్ పౌడర్ అండ్ డిష్ సోప్. ఓకేనా పిల్లలు? నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, ఒక బౌల్లో వాటర్ మొత్తం పోసాను, తర్వాత నేను పెప్పర్ని స్ప్రింకిల్ చేస్తున్నా. చూసారా, పెప్పర్ అంతా కూడా స్ప్రింకిల్ చేశాను. తర్వాత చూడండి, నేను నార్మల్గా ఫింగర్ పెట్టినప్పుడు నో డిఫరెన్స్ కదా, ఎనీ డిఫరెన్స్ ఇస్ దేర్ కదా. తర్వాత నేను డిష్ సోప్లో ఫింగర్ డిప్ చేసి ఆ ఫింగర్ని నేను ఇలా పెట్టగానే చూడండి ఏమైపోయింది, డిఫరెన్స్ అబ్జర్వ్ చేసారా? ఆ పెప్పర్ అంతా కూడా ఏమైపోయింది, సపరేట్ అయిపోయింది. హలో, డిడ్ యూ అబ్జర్వ్? మామూలుగా పెప్పర్లో నేను నార్మల్ ఫింగర్ పెట్టినప్పుడు దాంట్లో ఏం డిఫరెన్స్ కనిపించలేదు, కానీ సోప్లో డిప్ చేసి ఆ ఫింగర్ని ఈ యొక్క పెప్పర్ వాటర్లో నేను డిప్ చేయగానే ఏమైపోయింది, ఆ పెప్పర్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. అర్థమైందా పిల్లలు ఎక్స్పెరిమెంట్? నౌ ఓకేనా పిల్లలు, ఎక్స్పెరిమెంట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాం, ఆ వాటర్లో నేను పెప్పర్ స్ప్రింకిల్ చేశాను. అయితే నార్మల్గా నేను ఫింగర్ పెట్టినప్పుడు అందులో మనకి ఏ డిఫరెన్స్ కనిపించలేదు. బట్ ఎప్పుడైతే సోప్, ఆ డిష్ సోప్ కావచ్చు, సమ్ నార్మల్ సోప్ని కూడా మన ఫింగర్తో రబ్ చేసి ఆ ఫింగర్ని డిప్ చేయగానే ఏమవుతుంది, ఆ యొక్క పెప్పర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని మనం బిబ్లికల్గా ఆలోచిస్తే ఈ నార్మల్ వాటర్ ఏంటి అంటే మన లైఫ్. ఓకే, ఈ స్ప్రింకిల్ పెప్పర్ ఏంటంటే సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. కాకపోతే ఇక్కడ మనం నార్మల్ ఫింగర్ని డిప్ చేయడం అంటే ఏంటంటే మనం నార్మల్ లైఫ్ ఆఫ్ ప్రేయర్, అంటే జస్ట్ ఏదో నేమ్ సేక్ ప్రేయర్స్ చేస్తూ ఉంటాం కదా, అలా ప్రేయర్ చేస్తున్నప్పుడు మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి అలానే ఉంటాయి. బట్ ఇక్కడ సోప్ అనేది, డిష్ సోప్ అనేది దేనికి సాదృశ్యం, దేనికి సింబలైజెస్ అంటే ఫెయిత్. మనం ఎప్పుడైతే ఫెయిత్తో ప్రేయర్ చేస్తామో ఆ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన లైఫ్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి బైబిల్లో వాక్యం చెప్తుంది కదా, ఫెయిత్ క్యాన్ మూవ్ ద మౌంటైన్స్, అ మస్టర్డ్ ఫెయిత్ క్యాన్ మూవ్ ద మౌంటైన్స్. సో ఆ స్మాల్గా ఆ చిన్న ఫింగర్ని ఏం చేసా, డిష్ సోప్లో డిప్ చేసి ఆ యొక్క వాటర్లో నేను మళ్ళీ డిప్ చేయగానే అయిపోయింది, పెప్పర్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. అలాగే మన లైఫ్లో కూడా మనం నార్మల్ ఏదో నేమ్ సేక్గా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కాదండి. మనం ఎలా చేయాలి, విత్ ఫెయిత్, చిన్న విశ్వాసంతో, మనం మస్టర్డ్ ఫెయిత్, గాడ్ ఈస్ ఆస్కింగ్ మస్టర్డ్ ఫెయిత్. మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఈ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి మన లైఫ్ ఎలా అయిపోతుంది, క్లియర్గా ప్యూర్గా అయిపోతుంది. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్రేయర్కి మనం ఏమి యాడ్ చేయాలి, విత్ ఫెయిత్ వీ హ్యావ్ టు ప్రే. విశ్వాస సహితమైన ప్రార్థన. వితౌట్ ఫెయిత్ వీ కాంట్ ప్లీజ్ ద గాడ్. యు నో ద మెమరీ వర్స్, రైట్? కాబట్టి ఆల్వేస్ ప్రే విత్ ఫెయిత్, దెన్ యూ కెన్ సీ మిరాకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా పిల్లలు? ట్రై దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ యువర్ హోమ్. ఓన్లీ మనకి త్రీ ఆబ్జెక్ట్స్ కావాలి, ఒక బౌల్ వాటర్, పెప్పర్ పౌడర్ అండ్ డిష్ సోప్. ఓకేనా పిల్లలు? ట్రై దిస్ ఎక్స్పెరిమెంట్. ఓకే, గుడ్ లక్.